మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామ శివార్లో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్దంటూ మడూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివార్లో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో నరసమ్మ, సుజాత, అనురాధ, యాదమ్మతో పాటుగా వివిధ గ్రామాల సంఘ మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాధ ఏందో చెప్పదు వస్తే మీద చెప్పు. పడిపోతాడు ఉన్నాయి గుంజుకుంటారు అయిపోతుంది వచ్చి వచ్చి కట్టిపోతాయి పంట అది ఉన్నది మడుల మైన్స్ మాత్రం వద్దు అస్తే మాత్రము మా మొగళ్ళు కష్టాన్ని చేస్తలేరు. మేము ఆడోళ్ళని చేసుకొని వస్తే మా పుష్ట మట్టల కడికెళ్ళి అమ్ముకొని తాగుతుర్రు, తందనాలు ఆడుతుర్రు, మీదికెళ్ళి వస్తే మమ్మల్ని చంపుతుండ్రు. అది మాత్రం ఈ ఊళ్ళు ఉండదు. మా పానాలు పోతాయి. మా పానాలు పోయేదంటే ఖచ్చితంగా ఇది మా మట్టి మా పుష్ట కడికెళ్ళి అమ్ముకుంటా మేము కష్టానికి పోతే తాగుడు పోతుర్రు. అది మాత్రం ఉండదు ఈ ఊళ్ళే. ఆటో లేక బస్సు లేక నడిచేస్తే నాలుగు బండ్లు వేసుకొని ఫాలో అయ్యారు మా పిల్లలేట. మా పిల్లల దంపుదురా మరేం చేతురు. మొగళ్ళ తిట్టుంది, మా పిల్లలను కాలేజీ వాళ్ళు తిట్టున్నది. మరి మా పరిస్థితి ఎట్లా? మరి మేము ఎట్లా బతకాలి? పొలం ఉంది, నా బిడ్డ ఆవులో తీసుకొస్తాను పోయింది. అక్కడ గౌరపల్లి కాడ ఇక్కడ సంగపల్లి కాడ వయసు లేకముందు గౌరపల్లి కాడ వయసు ఉండగానే బుద్ధమలుగా తాగిర్రు. ముగ్గురు వచ్చిర్రు, బండి వేస్తా కూరగాయలు చెట్టు పెడతాము, చెట్లలో బండి పెట్టిర్రు. నా బిడ్డ దమ్మున పట్టుకే ఉరికిపోయాడా వర్షాలు ఇటుక చేస్తారు. ఆయన దగ్గర తెగా పడ్డది. లేకపోతే నా రోజున బిడ్డ దమ్మురా ఏం చేతురా నా ఊరు పోరగాళ్ళు పట్టితే దక్కిపోయింది. ఏమైంది అంటే కింద ఇద్దరు ఎక్కడ పడుతున్నారు, నన్ను ఏమో చేస్తారా అంటే ఆ వర్షాలు ఇద్దరు గొడ్డని పట్టుకొని ఎన్నుకున్న జరగాల రెండు బండి వేసుకొని అవతల పడ్డారు. ఆయన నా బిడ్డ దక్కింది అప్పుడే. ఇప్పుడు ఈడ పడితే ఏం లేదు, మేము తొంగోటి రాస్తుంటే ఉడక మా కొంగులాంటి గుద్దుతారు. మమ్మల్ని ఏం చేసేది తెలియదు. ఈ మడూరు ఇసుకుకి వెళ్ళి సంజయపల్లికి నడుచుకుంటూ పోతారు, జగదన్నపల్లికి నడుచుకుంటూ పోతారు. ఎందుకంటే 3 ఏళ్ల పిల్లలే కిడ్నాప్ చేసారు. ఇప్పుడు ఈ పిల్లలకు కూడా కిడ్నాప్ చేయాలని నమ్మకం ఎట్లా? తాగుకుని ఏం చేసేది తెలియదు. అది ప్రాబ్లం. మా దగ్గర మైన్స్ పడద్దు. మా పొలాల దగ్గర రోడ్కే ఉన్నాయి. మాకేమయ్యే తెలియదు. తెల్లని దాకా సముకుతారు పట్టుకొని మమ్మల్ని కూడా ఏం చేసేది తెలియదు. మైన్స్ మాత్రం మీద ఉంటే మాత్రం మేమైతే బతకలేం. మేమే ఉంటాం ఇక గవర్నమెంట్ మేమైతే ఉంటాం బతకలేం ఇక.
నిరసన వైన్స్ వద్దు. 4 ఊళ్ళకి వెళ్ళి స్కూల్కి వస్తారు, పిల్లలకు ప్రమాదము. ఈ తాయి ముండ కొడుకులు కూడా ఒకటి గుద్దుకొని వస్తారు. అదొక్కటి మాత్రం దయచేసి వద్దని కోరుతున్నాం. చాలా ఘోరంగా ఈడైతే ఆడుంటేనే 10 మంది చచ్చిపోయింది, ఈడుంటే ఇక మొత్తం అనేమంటారు.